ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మన ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో కారపన్నము ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అన్నాన్ని ఆ విధంగా అంతా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసి పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 కప్పు వేరుశనగలు, 1/2 కప్పు తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా చిటపటాన్ని దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన అన్నాన్ని అయితే బాగా కలుపుకోవాలి. తీసుకొని ఆయిల్లో వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే బాగా ఆపకుండా అయితే కలుపుతూ ఉండాలా, అడుగంటకుండా. ఇప్పుడు మంచి సువాసన వచ్చే టైంలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసము, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే టేస్టీ అయిన కారపన్నం అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అయిన ఈజీ అయిన రెసిపీ. థ్యాంక్ యూ. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా.